హాయ్ సిస్టర్. హాయ్. యువర్ నేమ్? సత్య. ఓకే. లవ్ అంటే ఏంటి మీ ఒపీనియన్ లో? లవ్ అంటే ప్రేమ, ఇంకేంటి? ఏం చెప్పావురా? లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మంచిదే. ఏ తల్లిదండ్రులు ప్రేమించట్లేదా? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. అవునా? నిజమా? లవ్ మ్యారేజ్ బెటరా లేకపోతే అరేంజ్ బెటరా? మీరు ఏం చేసుకుంటారు? లవ్ కమ్ అరేంజ్ చేసుకుంటారని. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా మనం పెళ్లి ఎందుకు చేసుకోవాలి? పిల్లలు కనడానికి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు పెళ్లి అనగానే మీకు గుర్తొచ్చే ఫస్ట్ థింగ్ ఏంటి? నా మొగుడు. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనుకుంటారు మీ హస్బెండ్ లో? నాకనే టాల్ ఉండాలి, మంచిగా జాబ్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఒక ఇల్లు ఉండాలా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? కానీ నన్ను మంచిగా చూసుకోవాలంటే. నేను కూడా చూసుకుంటాను మంచిగా. ఎవరు ఉండకూడదు మీరు తప్ప? మేమిద్దరమే ఉండాలి, ఓన్లీ ఫర్ మీ, అంతే. యాడ దొరికింది సంతరా ఇదే? మా అత్తమ్మ ఉండొచ్చు, మా అత్తమ్మ మామయ్య ఉండొచ్చు, నేను చూసుకుంటా. వేదవసోది బయటికిరా. నేను అడిగేది కాదు, మీ సిస్టర్ వచ్చిన పనులు నాని. మా చెల్లి వచ్చిన పర్లే, కానీ మా చెల్లిని మళ్ళీ వాడు వేసుకుంటే కష్టం. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మీకు చెల్లిని తీసుకొస్తాడా అని? నాకు చెల్లిని తీసుకురాలే, వాడికని సీన్ లేదు. గ్రిప్ లో పెట్టుకుంటారా? నేను ఆయన గ్రిప్ లో ఉంటా. మీ బెస్ట్ ఫ్రెండ్ విషయంలో మీరు చేసిన ఒక ఏదో పని చెప్పండి. అవన్నీ చెప్తాను అంతే. ఏంటి సార్ అది? దేకట్లే నేను దాన్ని, అంతే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? ఫీల్ అవుతుంది ఇప్పుడు చాలా, నేను దేకట్లే అని. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. తన వల్ల దేకట్లే అని ఫీల్ అవుతుంది. అదే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Yeah.